నాగ చైతన్య గురించి ఈ నిజం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అరే నాగ చైతన్య మామూలోడు కాదురా బాబని అందరూ కూడా అనుకుంటారు. సో ముఖ్యంగా తన జీవితంలో మొదటి ముద్దు ఆ అమ్మాయికే ఇచ్చాను, అది కూడా జీవితాంతం కూడా నేను మర్చిపోలేని గుర్తుగా ఉంటుందనే విధంగా తను షేర్ చేసుకోవడం జరిగింది. ఇది రీసెంట్గా కాదు, రానాతోని ఒక టాక్ షోలో మాట్లాడుతున్నప్పుడు రానా మాత్రం ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ నాగ చైతన్య గురించి అక్కినేని ఫ్యామిలీకి యువ సామ్రాట్ అని కూడా అంటూ ఉంటారు. సో ఆయన జీవితం గురించి ఎవరు కూడా అంటే ఎక్కువగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైలీ ఏదో ఒక న్యూస్ రూపంలో ఏదో ఒక రకంగా న్యూస్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయనతో పాటు సమంత పేరు వినిపిస్తూనే ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ముందుగా స్నేహం కావచ్చు, ఆ తర్వాత ప్రేమ కావచ్చు, ఆ తర్వాత ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళడం కావచ్చు. సో ఆ తర్వాత విడాకులు కూడా అయిపోయాయి. సో ప్రజెంట్ అయితే నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకొని తను మాత్రం హ్యాపీగానే ఉంటున్నాడు. అదేవిధంగా సమంత గురించి కూడా రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. తను కూడా ఒక డైరెక్టర్ని, బాలీవుడ్ డైరెక్టర్ని రెండో పెళ్లి చేసుకుంటుంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇదంతా కూడా తెలిసిందే. సో ఇప్పుడు మాత్రం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నారంటే, సో రీసెంట్గా తండేల్ సినిమా, సో మరి అందులో సాయి పల్లవి జంటగా నటించి ఆ సినిమా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, సో ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మంచి హిట్ కావడం అందరం కూడా చూసాం. సో దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ముఖ్యంగా ఈయన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సాయి పల్లవి గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, అది కామన్. కాకపోతే నాగ చైతన్యకి అప్పటి వరకు ఫ్లాప్లో ఉన్న ఆయన, ఏం కూడా సినిమా లేనటువంటి ఆయన ఒక యథార్థ కథను తీసుకొని సినిమాలో నటించడం కావచ్చు, అండ్ ఇందులో నటించడానికి అక్కడ యాస కావచ్చు, భాష కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విధానం కావచ్చు, స్వయంగా ఆయనే వెళ్ళి అక్కడ ప్రజలతోని మాట్లాడి అన్నీ కూడా నేర్చుకోవడం జరిగిందంట. సో అందులో ఆయన పాత్రకు మాత్రం ఖచ్చితంగా 100కి 200 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే రీసెంట్గా మాత్రం తన మొదటి ముద్దు గురించి అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు మామూలుడు కాదు మనోడు అనే విధంగా. అయితే రానడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ షోలో, నీ జీవితంలో మొదటి ముద్దు ఎవరికి ఇచ్చావు గుర్తుందని అడిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది. నా 9th క్లాస్లో ఒక అమ్మాయికి అప్పట్లో నేను మొదటిసారి ముద్దు ఇచ్చాను, ఖచ్చితంగా అది జీవితాంతం కూడా నేను మర్చిపోలేను. అదేవిధంగా సమంత కన్నా మీరే తెలుగున్నారని కొంతమంది చెప్పారు, అది కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆయన చాలా సరదాగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించిన ఒక క్లిప్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.